వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పీ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడుతున్నాం డెట్ మేనేజ్మెంట్ అనేది ఏంటి, దాన్ని ఎలా చేయాలనే దానిపై. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈ డెట్ మేనేజ్మెంట్ అనేది ఫైనాన్షియల్ లెసన్స్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పొచ్చు. అది దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. కాస్త దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ప్లీజ్ చెప్పండి. డెఫినెట్గా అండి. కంపల్సరీగా ఏంటంటే మనం వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన అప్పులు తగ్గించుకోవడమే. సో మనం అప్పులు ఉన్నంతకాలం మనం ఎంత వెల్త్ క్రియేట్ చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే మనకి సపోజ్ వెల్త్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ 12% రిటర్న్ వస్తుంది. కానీ అప్పులు చూస్తే 2 రూపీస్ ఇంట్రెస్ట్, 3 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 24%, 36% బయట అప్పులు ఉన్నాయి. సో మనం ఎంత దాచిపెట్టినా కూడా ఉపయోగం లేదు. సో కంపల్సరీగా ఏం చేయాలంటే వెల్త్ మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే అప్పులు తీర్చడమే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. సో అప్పులు వచ్చేసి 2 రకాలు ఉంటాయి మేజర్లీ. సో ఒకటి వచ్చేసి ఆర్గనైజ్డ్, రెండోది వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ లోన్స్ ఉంటాయి. సో ఆర్గనైజ్డ్ అంటే మనకు బ్యాంకుల ద్వారా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానివ్వండి, సో వీటి ద్వారా వచ్చేదాన్ని ఆర్గనైజ్డ్ అంటారు. వీటిలో ఏమవుతుందంటే మనం కట్టకపోతే వాళ్ళు హ్యాపీగా సిబిల్ తీసేసుకుంటారు. సో సిబిల్ తగ్గించేస్తారు. రేపు సిబిల్ లేకపోతే జాబ్సే రావు. సో ఫ్యూచర్లో సిబిల్ లేకపోతే మనిషి ఉన్నా లేనట్టే, అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. సో రెండోది వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ లోన్స్. ఇవేం చేస్తారంటే ఈ ఆర్గనైజ్డ్ లోన్స్ తీర్చడానికి కోసం అప్పులు చేస్తారు. లేదంటే ఆర్గనైజ్డ్ లోన్స్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బయట 2 రూపీస్ ఇంట్రెస్ట్కో, 3 రూపీస్ ఇంట్రెస్ట్కో, కొంతమంది 5 రూపీస్ ఇంట్రెస్ట్కి, కొంతమంది 10 రూపీస్ ఇంట్రెస్ట్కి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా అవి కట్టలేక డిఫాల్ట్ చేస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్లో పడతారు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్గనైజ్డ్ లోన్స్లోనే ఉండాలి, వీలైనంత వరకు ఆర్గనైజ్డ్ లోన్స్లోనే ఉండాలి. ఆర్గనైజ్డ్ లోన్స్ ఏంటంటే మనకు సిబిల్ బాగుంటే 830, 8 లేదా 800, 750 అబవ్ ఉంటే మనకి ఏం చేస్తారంటే బ్యాంక్స్ 10%, 11%కి పర్సనల్ లోన్స్ ఇస్తాయి. 10 to 11%కి పర్సనల్ లోన్స్ ఇచ్చేస్తాయి. దాని ద్వారా అంటే రూపాయి వడ్డీకి వచ్చేస్తాయి. మనకి హ్యాపీగా రూపాయి వడ్డీకి వచ్చింది అనుకోండి, ఇవాళ రేపట్లో రూపాయి వడ్డీ తీర్చచ్చు. సో మనకు కూడా ఎక్స్చేంజ్ రేటు రూపాయి వడ్డీ పెద్ద ప్రాబ్లం కాదు. అందుకని గుడ్ లోన్స్ అని ఎందుకు వేటిని అంటారంటే గోల్డ్ లోన్స్. ఎందుకంటే 8 to 9% గోల్డ్ లోన్స్ ఉంటాయి. తర్వాత హోమ్ లోన్స్ 8 to 9% హోమ్ లోన్స్ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ ఇవి 9 to 10% ఉంటాయి. సో వీటిని గుడ్ లోన్స్ అంటారు. వీటన్నిటికీ ఇంకో థింగ్ ఏంటంటే కొన్ని కొలాటరల్ లోన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు హోమ్ లోన్స్ ఉంది, ఇది కొలాటరల్ లోన్, అంటే ఇది సెక్యూర్ లోన్ కిందకు వస్తుంది బ్యాంక్కి. సో మనం కట్టకపోతే వాళ్ళు హోమ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు 8 to 9%కి ఇస్తారు. గోల్డ్ ఉంది, ఇది కూడా బ్యాంక్ సెక్యూర్ లోనే, మనం కట్టకపోతే వాళ్ళు గోల్డ్ తీసేసుకుంటారు కాబట్టి అది కూడా 8 to 9%కి ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్ అంటే అది గవర్నమెంట్ కంపల్సరీగా ఇవ్వాలని చెప్పింది కాబట్టి అది కూడా దాని కొలాటరల్ ఉన్నా లేకపోయినా కూడా 8 to 9%కి ఇస్తున్నారు. సో ఇంకా అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంది. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏమేమి వస్తాయి, ఈ పర్సనల్ లోన్స్ వస్తాయి. సో పర్సనల్ లోన్లో కూడా ఏంటంటే మనం ఎక్కువ లోన్ తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. మన కంపెనీ మంచి కంపెనీకి పనిచేసే పని అయితే క్యాటే కంపెనీకి పనిచేసామంటే మనకి 11-12% పడుతుంది. ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్. అంటే మనం ఏం కట్టకపోయినా వాళ్ళకి తీసుకోవడానికి ఏమి ఉండదు, కానీ మన సిబిల్ తగ్గిపోతుంది. కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. సపోజ్ మన బ్యాంకులో లోన్స్ రావనుకోండి, మనకేమైనా సిబిల్ బాగాలేదు, చెక్ బౌన్స్ అయింది, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల మనం పనిచేసే కంపెనీ పిఎఫ్ ఇవ్వట్లేదు, ఇలాంటి కారణాల వల్ల ఎన్బిఎఫ్సీలు ఇస్తారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, లైక్ బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, సో ఇలాంటి పిరమిల్ ఫైనాన్స్, వీళ్ళందరూ ఏంటంటే 15-16% స్టార్టింగ్లో స్టార్ట్ చేసి ఇస్తారు. సో ఇవి కాకుండా కొంతమంది తెలియకుండా లోన్స్ యాప్ లోన్స్ తీసుకున్నారు, చైనా యాప్స్ ద్వారా కానివ్వండి, వీటి ద్వారా 28-30% తీసుకుంటున్నారు. సో ఇవి కట్టకపోతే కంపల్సరీ సిబిల్ ఇంపాక్ట్ అయింది, ప్లస్ వాళ్ళు కూడా మన మీద డెఫినెట్గా ఫోర్స్ చేస్తారు. కట్టకపోతే డెఫినెట్గా వాళ్ళు ఫోన్స్ చేస్తుంటారు, తర్వాత ఇంటికి వస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో రెండోది వచ్చేసి అనాథరైజ్డ్ లోన్స్. అనాథరైజ్డ్ లోన్స్ ఏంటంటే మనము అంటే తెలిసిన వాళ్ళ దగ్గర రెఫరెన్సుల ద్వారా మనం 2 రూపీస్ ఇంట్రెస్ట్కి, అది మన అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మనం సేఫ్ వర్తీ పర్సన్ అనుకుంటే మనకు రూపాయి వడ్డీకే ఇస్తారు. అంటే అనాథరైజ్డ్ ఎన్బిఎఫ్సీల కన్నా తక్కువ వస్తుంది. అదే ఇప్పుడు మనం కొద్దిగా వర్తీ కాదు, కొద్దిగా ఏమో తెలియదు అనుకుంటే 1.5 రూపీస్, 2 రూపీస్ ఇంట్రెస్ట్కి వెళ్తాయి. లేదు ఇంక మన ఎమర్జెన్సీ అనుకోండి, దాన్ని బట్టి 3 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అట్లా వెళ్తాయి. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అవి పెద్ద ప్రాబ్లం అయిపోతాయి. సో ప్రాబ్లం అయ్యి మన వెల్త్ను మొత్తం తినేస్తాయి కంపల్సరీ.
సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసేయాలి. ఈ డెట్స్ ఫస్ట్ ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డెట్స్ క్లియర్ చేయాలంటే ముందు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆపేసేయాలి. అంటే మనం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి కడుతున్నాం, ఎల్ఐసి పాలసీలు కడుతున్నాం, అన్నీ ఆపేసేయాలి. ఒక టర్మ్ పాలసీ కంటిన్యూ చేసుకోవాలి, ఒక హెల్త్ పాలసీ కంటిన్యూ చేసుకోవాలి, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఆపేసి వీటికి సిప్ ద్వారా కట్టాలి. వీటికి సిప్ ద్వారా కట్టినప్పుడు ఇవి క్లియర్ అయిపోతాయి. రెండోది ఏంటంటే హై ఇంట్రెస్ట్ లోన్స్, అంటే వీటన్నిటి ఒక బుక్లో రాసుకోవాలి. సో హై ఇంట్రెస్ట్, తర్వాత మీడియం ఇంట్రెస్ట్, తర్వాత లో ఇంట్రెస్ట్ ఇలా రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ హై ఇంట్రెస్ట్కి క్లియర్ చేయాలి. రెండోది ఏంటంటే పక్కనే మనం ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు అంటే ఎక్కువ లోన్ ఏదేముంది, సపోజ్ 10 లక్షలు ఉంది అదొకటి, 5 లక్షలు ఉంది ఒకటి, 2 లక్షలు ఒకటి ఉంది, 50,000 ఒకటి ఉంది, ఫస్ట్ 50,000 తీర్చేయాలి. ఎందుకంటే టూ మెనీ లోన్స్ ఉన్న ప్రాబ్లమే, గుర్తుండదు. చాలామంది అదే మిస్టేక్ చేస్తున్నారు, టూ మెనీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒకటి మర్చిపోతున్నారు, అది సిబిల్లో బౌన్స్ పడుతుంది, తర్వాత వాళ్ళకి సిబిల్ లాస్ అవుతుంది, వాళ్ళకి లోన్స్ రావట్లేదు. సో ఇది అందుకని చెప్పేసి కంపల్సరీగా డెట్ మేనేజ్మెంట్, ఫస్ట్ డెట్ మేనేజ్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లియర్ క్లోజ్, ఫస్ట్ లోన్స్ క్లోజ్ చేసుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ కూడా. నాకు కూడా ఒక కస్టమర్ రీసెంట్గా ఒక లేడీ కస్టమర్ అడిగితే ఆమెకు అదే చెప్పాను, ముందు మీరు సిప్లు చేస్తున్నారు, సిప్ స్టాప్ చేయండి, ముందు మీ క్రెడిట్ కార్డ్స్ క్లియర్ చేయండి, సో తర్వాత ఇన్వెస్ట్ చేయమని. ఇంకొకటి ఏంటంటే అనాథరైజ్డ్ లోన్స్లో ఇదే యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర అంటే ఇంట్రెస్ట్కి రావు ఇవి, జస్ట్ ఫ్రెండ్స్ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకుంటారు. ఇవి చాలా డేంజరస్. ఇంకా ఇవాళ రేపట్లో హ్యాండ్ లోన్స్ ఏమవుతున్నాయంటే 90% తిరిగి రావట్లేదు. ఫ్రెండ్కి లోన్ ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మళ్ళీ అడగలేము, రిక్వెస్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఇచ్చేటప్పుడు వచ్చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, తర్వాత మనం రిక్వెస్ట్ చేయాలి డబ్బుల కోసం. రెండోది వచ్చేసి వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారంటే ఫ్రెండ్స్ అనేది లాస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు కూడా ఒక పేపర్ మీద రాసుకుంటారు, ఫస్ట్ కట్టాల్సినవి ఏంటి, 3 రూపీస్ ఇంట్రెస్ట్లు, 5 రూపీస్ ఇంట్రెస్ట్, 2 రూపీస్ ఇంట్రెస్ట్లు, 1 రూపీ ఇంట్రెస్ట్లు, ఇవన్నీ కట్టేసిన తర్వాత మనది ఫ్రీ కదా, ఇంట్రెస్ట్ ఫ్రీ కాబట్టి లాస్ట్ రాసుకుంటారు. సో అందుకనే ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అది లాస్ కింద రాసుకోవాలి, మనం పోయి అనుకుని రాసుకోవాలి, వస్తే లాభం కింద రాసుకోవాలి, దొరికినాయి అన్నట్టు రాసుకోవాలి. లేకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ పోతుంది, ఫ్రెండ్షిప్ పోయింది. రెండో పాయింట్ ఏంటంటే మనకి వాళ్ళకి ఇచ్చి మనం ఏమైనా వాళ్ళు ఏమైనా చేసుకున్నారు అనుకోండి ఫ్యూచర్లో, అదో తలకనే మనకి. సో ఎందుకంటే వేధింపుల వల్ల అయిందని చెప్పేసి ఇలాంటి ఇన్ని రిస్కులు ఉన్నాయి కాబట్టి డెట్ మేనేజ్మెంట్లో కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్పు చేయకూడదు. రీసెంట్గా బ్రహ్మానందం గారు కూడా ఒక ప్రాడక్ట్ చెప్పారు, అప్పు వీలైనంత వరకు చేయకూడదు. మనం కూడా ఎవరైనా సరే వీలైనంత వరకు అప్పు చేయకూడదు. క్రెడిట్ కార్డులు అసలు యూజ్ చేయకూడదు, క్రెడిట్ కార్డు ఇంట్లో పెట్టేసేయాలి. ఉంటే క్రెడిట్ కార్డు ఏదో సిబిల్ కోసం యూజ్ చేయాలనుకుంటే బీరువాలో పెట్టాలి, అసలు పర్సులో క్రెడిట్ కార్డు ఉండకూడదు. పర్సనల్ లోన్ కూడా వీలైనంత తీసుకోకూడదు. ఇంకా హోమ్ లోను ఇలాంటి గుడ్ లోన్స్ కాబట్టి ఏమైనా అవసరం అయితే ఒక అసెట్ కొనాలంటే, హోమ్ లోన్ అంటే మనం హోమ్ తీసుకుంటాం, హోమ్ కొంటుంటాం. సపోజ్ హోమ్ లోన్ 8 to 9% మనం పే చేస్తున్నా కూడా హోమ్ పెరుగుతుంటుంది. ఇప్పుడు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్? 12% యావరేజ్, ఆన్ యావరేజ్ 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్ లోన్. అది అన్ని సిబిల్ అని బాగుంటాయి, సిబిల్ ఏం బాగాలేకపోతే 15-16%, 18% దాకా ఉంది. సో ఇప్పుడు గోల్డ్ కొంటుంటారు కొంతమంది, గోల్డ్ లోన్ తీసుకుని. ఆ గోల్డ్ కొనడం కూడా మంచిదే, ఎందుకంటే గోల్డ్ పెరుగుతుంటుంది. అంటే యాక్చువల్గా థియరీ ప్రకారం ఏంటంటే ఒక అసెట్ కొనడానికే ఒక లోన్ తీసుకోవాలి, అంతేగాని ఒక లోన్ తీసుకొని ఇంకో లోన్ కట్టడం. కొంతమంది కార్ లోన్ తీసుకుంటుంటారు, అది పెద్ద మిస్టేక్, ఎందుకంటే కార్ డిప్రిషియేట్ అవుతుంది. సో మనం లోన్ తీసుకొని కడితే ఉపయోగం లేదు. అదేదో మనం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా డబ్బులు సేవ్ చేసుకొని డైరెక్ట్ కట్టి కార్ తీసుకోవడం బెటర్. ఇలాగ మనం ముందే హెల్దీ ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు. ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ముందు మనం ప్రయారిటైజ్ చేసి దాని ప్రకారం క్లోజ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ట్రూ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా చాలామంది ఏంటంటే అప్పులానే ఉంటే ఇన్వెస్ట్మెంట్లో వెళ్తా అవుతుంది. ఓకే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అనుకుంటారు, బట్ ఇక్కడ వడ్డీ సంగతి చూడరు. అండ్ ఎన్నో మంది చేసే తప్పుల్లో ముఖ్యంగా ఈ డెట్ మేనేజ్మెంట్ తెలుసుకోకపోవడం అనేది ఒక బిగ్ మిస్టేక్ అని చెప్పవచ్చు. సో ఈ డెట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ప్రాక్టికల్ గైడెన్స్ కావాలన్నా సరే మీరు సార్ని సంప్రదించవచ్చు. ఇక సార్ చెప్పిన విషయాలపై మీరు ఏం ఫీల్ అవుతున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.